ఈరోజు అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు చాలామంది బయటకు వచ్చి హిందూ ధర్మం గురించి హిందుత్వం గురించి అంతకుముందు హిందూ ధర్మం డైరెక్ట్గా మాట్లాడకుండా కానీ ఒక సందేశాలు ఇచ్చేది. కానీ ఈరోజు సమాజం వికసించడానికి జాగృతి కోసం ఈరోజు అనేక మంది మహాపురుషులు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. మా సోదరుడు చెప్పినట్లు ఏదే అయినా సరిపోతలేదు, పాపం పెరుగుతూ ఉంది. 3% ఉన్న ఈరోజు రాక్షస జాతి ఈరోజు 20%కు చేరుతూ ఉంది. మరి ఆలోచన దురాలోచన, ఇస్లాం కావాలి దేశం, కానీ మన భారతదేశంలో ఉన్న మనమందరం కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళం. తరతరాల నుండి అనేక మంది వందల సంవత్సరాలు విదేశీ పరిపాలనలో ఉంటూ కూడా ఈరోజు భారతదేశం, ఈరోజు మనమందరం కూడా హిందువులో గర్వంగా చెప్పుకునే ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. భారతదేశం ప్రతిష్టంగా ఉంటే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తే అక్కడ యుద్ధాలు, ఎక్కడ చూస్తే అక్కడ మారణ హోమం. కానీ ఒక భారతదేశమే స్థిరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. విజయం మాత్రం ధర్మంది, చివరికి సత్యం. అది మాత్రం మనకు మన చరిత్రలు చెప్తూనే ఉంటాయి. అదేవిధంగా స్వామివారి ఏదైతే సంకల్పం, ఇక్కడ అనేక మంది మహానుభావులు, పూజ్య పతాంజలి గురువు రామ్దేవ్ బాబా అటువంటి మహామహులు ఈ గురుకుల పాఠశాలలో వాళ్ళు విద్య నేర్చుకొని, యోగా నేర్చుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వారి యోగా కానీ, అదే రకంగా వారు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం కానీ ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది గురువుగారు ఈ వయసులో కూడా 85 సంవత్సరాల్లో కూడా భవిష్యత్తులో తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ఆ బిడ్డకు ఒక శివాజీ మహారాజ్ కావాలని, ఒక సావర్కర్ కావాలని, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలని. ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశము ఒక నంబర్ 1 దేశంగా, మరి అదేవిధంగా ముందున్నట్లు మన సనాతన ధర్మం ప్రపంచంలో ముందుండాలని, రాబోయే తరాలు ఒక దేశాన్ని రక్షించే విధంగా, దేశాన్ని ప్రేమతోటి అభిమానంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగాల బారిన పడకుండా ఉండాలంటే కడుపులో ఉన్నప్పటి నుంచే అది సాధ్యమవుతుంది అని ఆయన ఒక గొప్ప రచన చేసి సమాజానికి అంకితం చేయడం నిజంగా హర్షకుల పాఠశాల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉండడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికే జ్ఞానం నేర్పుతా ఉంది ఈ గురుకుల పాఠశాల. వారు ఏదైతే సంకల్పము చేపట్టిన ఆ పుస్తక రచన కానీ, దాని తర్వాత ప్రచురణ, వారి సంకల్పము విజయవంతం కావాలని, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, మా వంతు ఎటువంటి సహకారమైనా కానీ మేము దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మంచి తాపత్రయపడతా ఉన్నాడు. హిందూ సనాతన ధర్మంలో మొట్టమొదటి గోరక్షణ. అదేవిధంగా నేను మొన్న అయ్యప్పలో కూడా చెప్పిన, ఏదైతే 41 రోజు మనం ఐక్యంగా ఉంటున్నామో, హిందూ ధర్మం పాటిస్తూ ఉన్నామో, అంటే కఠినంగా ఇదే విధంగా మన దీక్ష తర్వాత ఉండాలా, హిందువులు ఐక్యమత్యంగా ఉండాలా,
మన సనాతన ధర్మాన్ని మనము ఇతరులకు కూడా నేర్పే విధంగా దాన్ని జాగృతి పరిచే విధంగా సమాజాన్ని, మనమైతే హిందువులం, సమాజాన్ని జాగృత పరిచే మనం ఆ బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకున్నానని నేను అయ్యప్ప చాలా చోట్ల నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే 45 రోజులు దీక్ష తర్వాత కూడా ఏదైతే మన సంకల్పం ఉందో, ఇవాళ మా సోదరుడు చెప్పినట్టు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, తెలంగాణలో జరుగుతూ ఉంది, కామారెడ్డిలో జరుగుతూ ఉంది. ఇవాళ హిందూ నగరంలో బోధన్ బస్ స్టాండ్ నుంచి అటుపోతే ఇవాళ గోవుల పరిస్థితి ఏంటిది, మన హిందూ బాలికల పరిస్థితి, లవ్ జిహాద్ పేరు మీద కానీ, మత మార్పిడులు కానీ, ఇవాళ ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. కానీ స్వామివారి అటువంటి గొప్ప ఆశయం ఉన్న వ్యక్తులు, వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో మనమందరం కూడా ఆశాభావులం. ఎందుకంటే మనము ఎవరిని కూడా మత మార్పిళ్లలో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా హిందువులు ఇతరులని మత మార్పిడి చేసుకోరు, గర్వాపసి చేసుకుంటాం తప్ప మనం మాత్రం అటువంటి ఒక సిద్ధాంతం ఉన్న మనము తప్పకుండా విజయం మనకే వరిస్తుందని, విజయం వారి ఆశయం ఏదైతే ఉందో రాబోయే ఎన్ని సంవత్సరాలకైనా కానీ ఒక శివాజీ మహారాజ్, ఒక సావర్కర్ అటువంటి వాళ్ళు, ఒక జిజాబాయి అసంటి వాళ్ళు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అసంటి వాళ్ళు కావాలి ఈ యువకులలో, దేశంలో ఉండాలనే సంకల్పము తప్పకుండా మరి ఆశయం సిద్ధిస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మీరు మాట్లాడు